సనాతన సంస్కృతి పరంపరలో భారతీయులు జరుపుకునే ఉగాది పండుగ ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా, సాంఘికంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఉగాది పండుగ అతి ప్రాచీనమైనది, శిష్టాచార సంపన్నమైనది. శ్రీ పరాభవ సంవత్సర ఉగాదిని తెలుగువారు అత్యంత ఉత్సాహ ఆనందాలతో జరుపుకుంటారు. ఉగాది రోజున ప్రాతకాలాన్నే లేచి స్నానానంతరం భగవదారాధన చేసి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇంట్లోని వారంతా స్వీకరిస్తారు. ఇది చాలా మానవ జీవిత సత్యాలను తెలియజేస్తుంది. దీనిలోని వేప పువ్వు చేదు, కొత్త బెల్లం తీపి, మామిడి ముక్కల వగరు, చింతపండు పులుపు, మిరియాలు, ఉప్పు వీటన్నిటి మిశ్రమం కలిసినట్లుగా కష్టసుఖాలు, లాభ నష్టాలు, హెచ్చుతగ్గులు, ఆనందాలు రంగరించిన మానవ జీవితం లౌకికానందం కోసం ప్రాకులాడక జీవిత పరమార్థాన్ని తెలుసుకోమని, తద్వారా జీవిత లక్ష్యమైన మోక్షాన్ని సాధించాలని కూడా ఈ పండుగ అంతరార్థం. మరొక ముఖ్య విషయం, పంచాంగ శ్రవణం క్లుప్తంగా తిథి సంపదను ప్రసాదిస్తుంది, వారం ఆయుష్ను పెంపొందిస్తుంది, నక్షత్రం పాపాలను తొలగిస్తుంది, యోగం వ్యాధులను నయం చేస్తుంది, కరణం కార్యాలను సిద్ధింపచేస్తుంది. ఈ ఉగాది పర్వదిన సందర్భంగా అందరికీ ఉపయోగకరమైన చలివేంద్రం ఏర్పాటు చేయడం అనంతమైన పుణ్య ఫలాలు లభించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ పరాభవ సంవత్సర ఉగాది విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, సుఖశాంతులను ప్రసాదింపగలదని ఆకాంక్షిద్దాం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. నమస్కారం.